ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులపై స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. గాంధీ ఉస్మానియాలో వైద్య సేవలపై మరింత శ్రద్ధ పెట్టామన్నారు. నిమ్స్ లో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. జిల్లా ఏరియా ఆసుపత్రులపై వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో వైద్య సేవలు మెరుగుపరచాలన్న సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రశ్నలపై స్పందించారు మంత్రి దామోదర. హెల్త్ కార్డులపై సర్కార్ త్వరలోనే టెండర్లు పిలుస్తుందన్నారు దామోదర. ప్రభుత్వం గొప్ప ఆలోచన చేసింది. రాష్ట్రంలో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని మంజూరు చేయాలి. ప్రతి ఒక్క స్కూలు 200 కోట్ల వల్ల సుమారు 50 కోట్లు జిఎస్టీ అని ట్యాక్సెస్ పోగా 150 కోట్లతోటి ఈ నిర్మాణాలు చేపట్టాలి. సుమారు 25 ఎకరాల భూమి, సుమారు 200 కోట్లతోటి రాబోయే 2 సంవత్సరాలలో ఇవి పూర్తి చేయాలనే ఒక ఆలోచన ప్రభుత్వానికి ఉన్నది. ఇందులో క్వాలిటీ ఎడ్యుకేషన్, మన పిల్లకు కంఫర్ట్సే కానీ స్పోర్ట్సే కానీ ఇవన్నీ వాళ్ళకి అందియాలి, ఇంక్లూడింగ్ సెక్యూరిటీ అమ్మాయిలకు. ప్రధానంగా ఈరోజు మన ప్రీ ప్రైమరీ స్కూల్స్ కూడా ప్రారంభించుకుంటున్నాము. తర్వాత సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ పైన ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టి సారిస్తుంది అధ్యక్ష. ఆనాడు బీసీ వెల్ఫేరే కానీ ఎస్సీ వెల్ఫేరే కానీ ఎస్టీ వెల్ఫేర్ ఉంటే ఈరోజు గొప్ప లక్షణ కులాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ఇంటగ్రేటెడ్ స్కూల్ ఉండాలి. ఫ్రమ్ 5th to 12th క్వాలిటీ ఉండాలి, కంఫర్ట్ ఉండాలి, కాంపిటీషన్ ఉండాలి అనే ఒక ఆలోచనతోటి, ఈ అద్భుత ఆలోచనతోటి ఈరోజు 105 ఈ స్కూల్స్ని చేపట్టినాము. 1770 ventilators are functional in the government hospitals across the state. 485 additional ventilators worth about 58 crores are presently under procurement, scheduled for installation by February 2026. For tertiary hospitals, answer to C. For tertiary hospitals, all the requisite equipment is assessed in 2024 as per NMC norms and presently under procurement. Answer to there are only 4 MRIs at Gandhi, Usmania, RIMS, Adilabad and MGM Warangal. Now, new 8 MRI machines are being procured with rupees 192 crores and will be installed by March 2026 at Mahabubnagar, Suryapet, Nizamabad, Nalgonda, Siddipet, Neelofer Hospitals, Center of Excellence for Pediatrics. ఎక్కడైతే విద్య అభివృద్ధి చెందుతుందో, ఎక్కడైతే వైద్య సౌకర్యాలు ఎటువంటి లోపం లేకుండా ఉంటాయో, పేదవాడికి కూడా వైద్యం అందుతుందో ఆ దేశమైనా ఆ రాష్ట్రమైనా సమాజమైనా బాగుంటుంది. అందుకని ఏదైనా ఒక జబ్బుని ఆరోగ్యశ్రీ ఇటువంటి వాటిల్లో తీసుకున్నప్పుడు పూర్తి స్థాయి వైద్యం పేదవాడికి ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి పూర్తి స్థాయి వైద్యం ఇచ్చేటువంటి ఆలోచన ఏమైనా చేస్తున్నారా? అదేవిధంగా కొన్ని దేశాల్లో వైద్య రంగం పూర్తిగా ఇన్సూరెన్స్ కంట్రోల్లో ఉంటుంది. అమెరికా లాంటి చోట కూడా ఇన్సూరెన్స్కి అనుసంధానం చేస్తే మన భారతదేశంలోనూ లేదా మన రాష్ట్రంలో కూడా ఇక ఎవరికైనా సరే నిశ్చింతగా వాళ్ళు కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ పెట్టాయి. వాళ్ళు అక్కడికి కానీ అడ్మిట్ అయితే టోటల్ ఖర్చు కూడా వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. అటువంటిది ఇన్సూరెన్స్ ఆలోచన అందరికీ ప్రొవైడ్ చేయడానికి చేస్తున్నారా అని అడుగుతున్నాను. చేయకపోతే చేసే ఆలోచన ఉందా అని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. కానీ కొన్ని హాస్పిటల్స్లో డాక్టర్స్ లేక సమయం పాటించక చాలా వేకెన్సీస్ ఉన్నాయి. మా కొత్తగూడెం లాంటి ప్రధానమైన జిల్లా ఆసుపత్రుల్లోనే చాలా వేకెన్సీస్ ఉన్నాయి. దాంతో వారు ఇంకో హాస్పిటల్కి రెఫర్ చేయటం, వరంగల్ వారు అక్కడి నుంచి ఇంకో హాస్పిటల్కి రెఫర్ చేయటం, పేదవాళ్ళు అటు ఇటు తిరగలేక ఇబ్బంది పడుతున్నారు. ఆ ఖాళీల్ని పూర్తి చేసేటువంటి ఆలోచన ఉందా అని చెప్పి నేను మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే 108, 104 ఇవి అందరికీ అందుబాటులో ఉండట్లేదు, టైమ్లీగా పర్పస్ సర్వ్ చేయట్లేదు. దాన్ని డెవలప్ చేయటం కోసం, ఆ సిస్టమ్ని డెవలప్ చేయటం కోసం వాటి సంఖ్యను పెంచుతున్నారా, లేకపోతే దాని ప్రత్యేకమైనటువంటి మెకానిజం పెట్టి దాన్ని ఆర్డర్లీగా నడుపుతారా అది చెప్పాలని కోరుతున్నాను. అలాగే అంబులెన్స్కి సంబంధించి
చాలా హాస్పిటల్స్లో పేదవాడికి ఇంకో హాస్పిటల్కి వెళ్ళమన్నప్పుడు అంబులెన్స్ లేదు. దాంతో జబ్బులో ఉండి ప్రాణాపాయంలో ఉన్నవాడు కూడా ఎట్లా తెలవట్లేదు. కనీసం దానిపైన కూడా అంబులెన్స్కి సంబంధించి ఎన్ని ఉన్నాయి, కనీసం ప్రతి ఏరియా హాస్పిటల్కి ఒక అంబులెన్స్ అన్న ఆర్డర్లో ఉండే అంబులెన్స్లు దానికి సిబ్బంది ఉండే విధంగా ఏర్పాటు చేస్తారని చెప్పి అడుగుతున్నాను మంత్రి గారికి.